నరసింహస్వామి ఆలయంలో ప్రకృతి వైపరీత్యం వల్ల భారీ వర్షాలు, ఉరుములతో కూడినటువంటి జల్లులు, పిడుగులతో కూడినటువంటి గాలులతో అక్కడ ఆ ప్రాంతమంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి లక్షలాది మంది భక్తులు లక్ష్మీ నరసింహస్వామి యొక్క నిజరూప దర్శనానికి వస్తూ ఆ సమయంలో ఒక గోడ కూలి ఆ భారీ వర్షం వచ్చినటువంటి నీరు జలపాతంలా పారి దానివల్ల 7 భక్తులు చనిపోవడం జరిగింది. బాధాకరమైన సన్నివేశం, దురదృష్టం. ఒక మంచి పండుగ వాతావరణంలో సంవత్సరానికి ఒకసారి వరాహ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం జరుగుతుంది, చూద్దాము, ఆ చందనోత్సవాన్ని తెరికిద్దామని వచ్చిన వాళ్ళలో 8 మందిని మేము పోగొట్టుకోవడం జరిగింది. అందరం బాధపడుతున్నాం. ఆ కుటుంబాలకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఆ చనిపోయినటువంటి వాళ్ళకి కుటుంబాలకు మళ్ళీ ప్రభుత్వం వాళ్ళని తెచ్చి ఇవ్వలేము, కానీ ఆ కుటుంబాలకి తోడుగా ఆధారంగా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చనిపోయినటువంటి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం, ఎక్కడైనా సరే ప్రమాదంలో ఏదైనా గాయాల పాలైతే వాళ్ళకి 3 లక్షల రూపాయలు, స్పందించి చనిపోయినటువంటి వాళ్ళకి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 లెక్కన కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా అందిస్తున్నామని చెప్పి వారు ప్రకటించి ఆ కుటుంబాలకి తన సానుభూతిని వ్యక్తం చేసి చనిపోయినటువంటి వాళ్ళ యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ కోరుకున్నాం. ఇటువంటి ఆపద సమయంలో ఒక్కటిగా అందరం ఉండి ఆ ప్రాంత ప్రజలకి తోడుగా ఉండి ఆత్మస్థైర్యాన్ని కలిగించాల్సిన పరిస్థితి. అందరూ అక్కడే ఉన్నాం. రాష్ట్ర మంత్రివర్గంలో ప్రధానమైనటువంటి మంత్రులు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు, హోంశాఖ మంత్రిని శ్రీమతి అనిత గారు, ఎంఎస్ఎంఈ మంత్రి శ్రీ శ్రీనివాస్ గారు దానిలో జరిగినటువంటి నష్టాన్ని తెలుసుకునే ప్రయత్నం, దేవాదాయ శాఖ కమిషనర్, దేవాదాయ శాఖ సెక్రటరీలు, జిల్లా కలెక్టర్, సిపి, కమిషనర్ ఆఫ్ పోలీస్ అందరూ అక్కడ ఉండి పనిచేస్తూ వాళ్ళకి ఒక ధైర్యాన్ని కలిగించి భక్తుల యొక్క మనోభావాలకి దగ్గరగా ఉండి వాళ్ళకి దర్శన భాగ్యం కలిగించాలి. ఈ నిజరూప దర్శనం అనేది రేపు పోతే నాకు కూడా కనపడదు, మళ్ళీ ఇంకొక సంవత్సరానికి జరగాలి. 24 గంటల్లో నిజరూప దర్శనం చేసుకోవాలి. లక్షలాది మంది జనం అక్కడికి వచ్చే సందర్భంలో అనుకోని పరిస్థితుల్లో ఈ వర్షం వల్ల జరిగిన అందరూ రావచ్చు, అందరూ చూడవచ్చు, అందరూ పరామర్శించవచ్చు, తప్పులేదు. బాధలో ఉన్నటువంటి దానికి కూడా ఒక రాజకీయ రంగు పులిమి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా తమ క్షుద్ర రాజకీయాల్లో వాడుకోవాలని చూడడం అనేది నైతికంగా ఇది వాళ్ళ దిగజారుడికి తార్కాణం. వర్షం పడుతుందని చంద్రబాబుకి తెలియదా అంటే ఎవరు చెప్పాలి సమాధానం? ప్రకృతి సమాధానం చెప్పదా? వర్షం పడద్దా అని, వర్షం పడితే నష్టం జరగదా అని అడిగితే ఎవరు సమాధానం చెప్పాలి? ఏమి మాట్లాడుతున్నాము, ఏమి చెప్తున్నాము, కనీసం
విజ్ఞానం కూడా లేకుండా మాట్లాడటం అనేది ఇవాళ ఈ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఇవాళ కనీసం ఆ ఇంగితం కూడా లేకుండా పోయింది అనేటువంటి బాధ ఇవాళ రాజకీయాల్లో ఉన్న మేమందరం కూడా అనుకుంటున్నాం. 5 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఎక్కడైనా ప్రమాదం జరిగితే వెంటనే వెళ్ళేవా? ఎవరినైనా పరామర్శించావా? లేదే. కనీసం నీ మంత్రివర్గ సహచరులను కూడా పంపిన దాఖలాలు 5 సంవత్సరాల్లో ఎక్కడ చూడలేదే. ఇంతెందుకు, అన్నమయ్య ప్రాజెక్ట్ ఎక్కడుంది? ఈ ప్రాజెక్ట్ కడప జిల్లా, నాటి ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా. అన్నమయ్య ప్రాజెక్టు ఉంటే భారీ వర్షాలు వరదలు వచ్చి కొట్టుకుపోతే అందులో 33 మంది చనిపోతే, కానీ చనిపోయినటువంటి కుటుంబాలకి 6 నెలల వరకు కూడా కనీసం నష్టపరిహారం కానీ, సంవత్సరం వరకు వాళ్ళకి కొట్టుకుపోయిన ఇళ్ళకి కొత్తగా ఇల్లు నిర్మాణం చేసి గ్రామాన్ని కట్టించడం కానీ చేసేవాళ్ళు. నీ సొంత జిల్లాలో దిక్కు లేదు నీకు. ఇవాళ మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రిని మాట్లాడడానికి విశాఖపట్నం వచ్చావు, కష్టపడి రా, తప్పులేదు. ఆ కుటుంబాలని పరామర్శించు, వాస్తవం జరిగిందేందో తెలుసుకో, ప్రకృతి వల్ల జరిగిన నష్టాన్ని అవగాహన చేసుకొని మాట్లాడుతుంటే బాగుంటుంది. అది కాదు, కేవలం నీచమైనటువంటి నీ రాజకీయ ప్రయోజనం కోసం దిగజారి మాట్లాడేటువంటి స్థాయికి ఒక ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి నువ్వు రావడం అనేది అక్కడ ఎవరు కూడా హర్షించలేనటువంటి సభ్య సమాజం. చివరికి తమ కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి ఆ కుటుంబాలు కూడా నీ కార్యక్రమాన్ని స్వాగతించే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు మీరు మాట్లాడతారు, భారతదేశంలో టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగింది, ప్రక్కన ఉన్నటువంటి దేశాల నుంచి వచ్చి విచక్షణారహితంగా 28 మందిని యాత్రికులను, పర్యాటక ప్రాంతాల్లో ఉన్న యాత్రికుల్ని కాల్చి చంపితే, ఈ రాష్ట్రంలో 2 చనిపోతే, చంద్రమౌళి, మధుసూదన్ రావు, నెల్లూరు జిల్లాకు సంబంధించిన మధుసూదన్ చనిపోతే రాలేదే నువ్వు, వాళ్ళని పరామర్శించలేదే. హిందూ సమాజం మీద దాడి జరిగితే నువ్వు రాగలిగావా? బయటకు వచ్చావా? ఎక్కడైనా మాట్లాడావా? ఎవరినన్నా పరామర్శించావా? భారతదేశానికి ఆపద వస్తే, భారతదేశాన్ని కబళించాలని పక్క దేశాలు కాల్పులు జరిపి మనుషుల్ని చంపితే కనీసం పరామర్శించబోదు. విశాఖపట్నం పోయావు, చంద్రమౌళి చనిపోయాడు టెర్రరిస్టుల జాబితా. నెల్లూరులో మధుసూదన్ చనిపోయాడు. చనిపోయిన సందర్భంలో మీరేమన్నా వచ్చారా? రాలేదు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి నీ జిల్లాలో 33 మంది చనిపోతే దిక్కులేదు. ఇవాళ ప్రకృతి వైపరీత్యాలను వచ్చి తగుదునమ్మా అని చెప్పి నీచ రాజకీయ సంస్కృతిని ఇవాళ ప్రవేశపెట్టే ప్రయత్నం చేశాం. జగన్మోహన్ రెడ్డి, ఇది నీకు తగదు. నువ్వు ఇంకా ఏమైనా అధికారంలో ఉన్నాను అనుకుంటున్నావేమో, లేకుంటే ప్రతిపక్ష నాయకుడిని అనుకుంటున్నావేమో. ప్రజలు నీకు ఆ హోదా కూడా ఇవ్వలేదు. కాబట్టి వాస్తవాలను గుర్తెరిగి జరిగినటువంటి సంఘటనల్ని మీ వాళ్ళని అడిగి తెలుసుకో, నీ మీడియాని అడిగి తెలుసుకో, అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడు. ఏమీ చేయకుండా నువ్వు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి నీకు ఎక్కడుంది?